ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ ఏమిటంటే గ్రేప్స్ అండ్ ఆరెంజ్తో హెల్దీగా అండ్ క్విక్గా ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. గ్రేప్స్ అన్ని ఇలా బాగా వాష్ చేసుకుని జ్యూస్ కోసం కొంచెం బ్లాక్ పెప్పర్ తీసుకుంటున్నాను. వాష్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ని బ్లెండర్లోకి యాడ్ చేసి కొంచెం బ్లాక్ పెప్పర్ యాడ్ చేసి గ్రేప్స్ జ్యూస్కి ఎప్పుడే కానీ మనము స్వీట్ ఉన్న గ్రేప్స్ తీసుకోవాలి. అలా స్వీట్ ఉన్న గ్రేప్స్ అయితే మనము షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మిడిల్లో ఐస్ క్యూబ్స్ లేదా కోల్డ్ వాటర్ యాడ్ చేసుకుని గ్రేప్స్లో సి అండ్ కే వైటమిన్స్ ఉంటాయి. మన హెల్త్కి చాలా మంచిది, చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ స్వీట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా జ్యూస్ అంతా స్మూత్గా బ్లెండ్ అయిన తర్వాత స్పూన్తో నీట్గా మిక్స్ చేస్తూ ఉంటే జ్యూస్ అనేది నీట్గా గ్లాస్లోకి ఫిల్టర్ అవుతుంది. ఈ జ్యూస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆరెంజ్ జ్యూస్ మన స్కిన్కి చాలా మంచిది, డైజెషన్ చాలా బాగా అవుతుంది, వైటమిన్ సి ఉంటుంది, మన హెల్త్కి మంచిది, మన హార్ట్కి మంచిది. ఇలా స్కిన్ అంతా పీల్ చేసుకుని అడ్డంగా కట్ చేసి ఆరెంజ్ సీడ్స్ అన్ని రిమూవ్ చేసి యాడ్ చేస్తే జ్యూస్ చేదు లేకుండా స్వీట్గా ఉంటుంది. బ్లెండర్లోకి యాడ్ చేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ జ్యూస్లోకి మనకు కావాలి అనుకుంటే ఒక చిన్ని గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉంటే జ్యూస్ అంతా నీట్గా ఫిల్టర్ అవుతుంది. కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే ఫ్రెష్గా త్రాగేయచ్చు. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను గిటార్ కవర్ సాంగ్స్ అండ్ మై ఓన్ సాంగ్స్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.